కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్. మనం నిన్న 16వ అధ్యాయంలో ప్రవేశించాము. 16వ అధ్యాయంలో ఏ విధంగా భగవంతుడు కుమారులకి క్షమాపణ చెప్పాడు. తన సేవకులే కాబట్టి భగవంతుడు యజమాని ఆ యొక్క ఎవరికి వాళ్ళు తప్పు చేశారో అపరాధం చేశారో తన బాధ్యత తీసుకున్నాడు. ఎందుకంటే బ్రాహ్మణులు నేను గౌరవప్రియులుగా నేను వాళ్ళని నిరంతరం వాళ్ళని గౌరవిస్తాను, వాళ్ళని ప్రేమిస్తాను. అంటే సేవకుల తప్పిదాలన్నీ కూడా యజమానికి వర్తిస్తాయి. ఆ తర్వాత ఆయన బ్రాహ్మణుల యొక్క గొప్పతనం చెప్పాడు. బ్రాహ్మణుల వల్లనే నాకు ఈ శక్తి వచ్చింది, బ్రాహ్మణుల సేవ చేయడం వల్ల నాకు ఈ శక్తి వచ్చింది. బ్రాహ్మణులు నడిచిన బాటలో నేను నడవడం వల్లే నా పాదధూళికి అంత శక్తి వచ్చింది. ఆ పాదధూళి దగ్గరే లక్ష్మీదేవి కూడా అక్కడే కూర్చో ఉంటారు. సో లక్ష్మీదేవి కంటే కూడా నాకు బ్రాహ్మణులు అంటే నీకు ఎక్కువ ఇష్టము. అందరూ లక్ష్మీదేవి వెనకాల పడతారు కానీ ఆ లక్ష్మీదేవి నా చెంత ఉంటుంది. ఎందుకంటే నా పాదధూళి బ్రాహ్మణుల యొక్క శక్తితో వచ్చింది కాబట్టి అని చెప్తూ ఈ పాదాల నుంచి వచ్చినటువంటి గంగ సమస్తాన్ని ముల్లోకాల్ని శివుణ్ణి కూడా పవిత్రం చేస్తుంది. అట్లాంటి ఒక శక్తి బ్రాహ్మణులది అని చెప్తూ నా సేవకులు చేసిన అపరాధమే, కానీ దయచేసి వాళ్ళు త్వరగా నా దగ్గరికి వాళ్ళు తిరిగి వచ్చేటట్టుగా మీరు చూడండి అని చెప్తూ భగవంతుడు కుమారుల్ని వేడుకుంటాడు అన్నమాట. ఒక విధంగా మనం చెప్పుకున్నాము ఏ విధంగా ఒక సేవకుడు ఒక భక్తుడు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి. సో వాళ్ళ యొక్క ప్రవర్తన కారణంగానే సంస్థకి కావచ్చు, గురువుకి, ఆచార్యులకి, ఒకసారి తల్లిదండ్రులకి, వంశానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇక్కడ అందరూ కూడా సత్ప్రవర్తనతో ఉంటూ అందరి పేరు నిలబెట్టాలి అనే పాయింట్ లో మనం ఉండాలన్నమాట. సత్ప్రవర్తన కారణంగా మనకి భగవుడి యొక్క అనుగ్రహం వస్తుంది. ఆ అనుగ్రహంతో మన కర్మల్ని మనం తీర్చుకొని ఇక్కడి నుంచి మనం బయటపడిపోగలుగుతాం. సో ఇలాంటి పరిస్థితుల్లో కుమారుల పరిస్థితి ఏమైంది చూద్దాం ఈరోజు. అయితే వాస్తవం మనం చూసాము, భగవంతుడు దైవీ జీవుల్ని తన సొంత వాళ్ళగా తీసుకొని వాళ్ళ తరపున తాను క్షమాపణ చెప్తూ తన వాళ్ళుగా అనుకున్నాడు దేవీ జీవుల్ని. కానీ బ్రహ్మ కుమారులు మాత్రం సో ఒక గెస్ట్ గా లేకపోతే అదే వాళ్ళని పరాయి వాళ్ళుగానే ఒక విధంగా చూస్తూ వాళ్ళని పొగిడారు అని సొంత వాళ్ళని తిట్టాడు. సో ఎప్పుడైనా సరే మనకు చేయబోయేది అదే. సాధారణ జీవితాల్లో కూడా మన సొంత వాళ్ళని మన వాళ్ళు అనుకుంటే మనకు స్వతంత్రం ఉంటుంది కాబట్టి మనం ఏమైనా చేస్తాం, తిడతాము, కొడతాము. కానీ ఇతరులు మాత్రం వాళ్ళు పెద్దగా ఏమి అనము, వాళ్ళు పెద్దగా మనం పట్టించుకోము. కాబట్టి వాళ్ళకి కుమారులకి అర్థమైంది భగవంతుడు వాళ్ళ తరఫున ఎలాగైనా సరే వాళ్ళు మనకి తిరిగి చేయండి, తిరిగి త్వరగా నా దగ్గరికి వచ్చేటట్టు చేయండి అన్నప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది భగవంతుడు ఎక్కడో అసంతృప్తి చెందాడు. ఆయన మాటలు కొంత వ్యంగ్యంగా ఉన్నాయి, వాళ్ళకి జయ విజయాల మీద కొంత ఎక్కువ ప్రేమ ఉంది, వాళ్ళకి భగవంతుడికి వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంది అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎలా భగవంతుడు స్పందించాలని వాళ్ళు కొంచెం ఆందోళన చెందారు అన్నమాట. సో అక్కడ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలి అని కుమారులు అనుకున్నారు. అందుకని వాళ్ళు
కుమారులకు భగవంతుడి మాటలో కోపం కనిపించింది. అందుకు వారు అసంతృప్తి కలిగింది. ఎక్కడో మనం ఎక్కడ తప్పు చేసామా జయ విజయుల పట్ల అంత త్వరగా మనం క్షిపించాల్సిన అవసరం ఏమైనా ఉందా? అక్కడ వైకుంఠ ద్వార పాలకులుగా వాళ్ళ పని, వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు కదా. వాళ్ళు బహుశా భగవంతుడికి మన మీద కోపం వల్ల, అంటే మనం ఇలా ప్రవర్తించడం తన సొంత వాళ్ళని మనం ఈ విధంగా శపించడం వల్ల వాళ్ళు ఏమైనా, భగవంతుడు ఏమైనా మన పట్ల కోపంగా ఉన్నాడా, అసంతృప్తిగా ఉన్నాడా? అందుకే మనల్ని ఈ విధంగా పొగుడుతున్నాడా భగవంతుడు అని వాళ్ళకి అనిపించింది. కుమారులు క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ భగవంతుడి అద్భుతమైన వాక్కులను వాటిలో లోతైన అర్థానికి గ్రహించలేకపోయారు. కుమారులు భగవంతుడు ఏదైతే ఇప్పుడు పొగిడాడో వాటిలో లోతైన అర్థాన్ని పూర్తిగా గ్రహించలేకపోయారు. కొంతవరకు అర్థమైంది వాళ్ళకి. ఎక్కడో మనం ఈ ఈ కార్యంలో మనం ఎక్కడో భగవంతుడిని తృప్తిపరచలేకపోయాము. అయినప్పటికీ కూడా, ఎందుకంటే జీవుడికి లేదా భక్తుడికి భగవంతుడి పట్ల పూర్తిగా తెలియాల్సిన అవసరం లేదు. పూర్తిగా అర్థం చేసుకోలేము కూడా. భక్తుడు పూర్తిగా అర్థం చేసుకున్నాడు భగవంతుడు. భగవంతుడు అనంతుడు. ఇలా అనుకుంటున్నప్పుడు సరే, మొత్తానికి కుమారుడు కొంచెం ఆనందపడ్డారు. అంటే ఎందుకని భగవంతుడు మనకి దర్శనం ఇచ్చాడు, భగవంతుడు మనకి దర్శనం ఇచ్చాడు. ఎన్నో లక్షల కోట్ల జీవులు కానీ ఎంతో మంది దేవతలు కూడా దొరకని దర్శనం మనకు దొరికిందని వాళ్ళు కొంత ఆనందపడి రోమాంచితమైంది. రోమాలు లెక్కబడుచుకునే ఆనందంలో వాళ్ళు ఈ విధంగా భగవంతుడికి సమాధానం ఇచ్చారు. వాళ్ళు అంటే భగవంతుడు వాళ్ళు పొగిడారు కదా, కాబట్టి కుమారులు వాళ్ళకి ఇప్పుడు సమాధానం ఇచ్చారు అనమాట. భగవంతుడికి ఏమని సమాధానం ఇచ్చారు చూద్దాం. మీరు దేవదేవుడైనప్పటికీ అంతా మేమే మీకు మంచి చేసినట్లుగా, అందుకే మీ మాటల్లోని అంతర్యాన్ని గ్రహించలేకపోతున్నాము. మీరు దేవదేవుడు, చేసేదంతా మీరేను, అందరికి మేలు చేసేది, అందరికి మంచి చేసేదంతా మీరేను. కానీ మేమేదో మీకు మేలు చేసినట్టుగా మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారే, ఆ మాటల్లోని ఆంతర్యాన్ని మేము అర్థం చేసుకోలేకపోతున్నాము, మేము గ్రహించలేకపోతున్నాము. అసలు చేసేదే మీరు. మీ కరుణ, మీ దయ వల్ల, మీ యొక్క శక్తితోనే ఈ సమస్తము నడుస్తుంది. అందరూ పోషింపబడుతున్నారు. అందరూ వాళ్ళ సంబంధాలు గొప్పగా ఉన్నాయి. ఆ ధర్మము లేకపోతే ఆ వ్యవహారాలు అవన్నీ కూడా మీ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప అదేదో మేమేదో మేలు చేసినట్టుగా మీరు చెప్తున్నారు ఎందుకు? అదే మాకు అర్థం కావట్లేదు అంటున్నారు. మీరు బ్రాహ్మణులు గౌరవించడం అన్నది అందరికీ ఒక ఉదాహరణగా ఉండాలని, మరి మీరు బ్రాహ్మణుల సేవ చేయడం వల్లనే మా పాదురు శక్తి వచ్చిందని అన్నారే. వాస్తవానికి మీరు మమ్మల్ని గౌరవించాల్సిన అవసరం లేదు, కానీ అయినా మీరు ఎందుకు గౌరవిస్తున్నారు బ్రాహ్మణులు అంటే అందరికీ ఒక ఉదాహరణ ఉండాలని. అదే భగవంతుడే బ్రాహ్మణుని ఎంత గౌరవిస్తాడు అని అంటే మనం కూడా బ్రాహ్మణుని గౌరవించాలి కదా. అని మీరు ఒక ఉదాహరణకి మీరు మమ్మల్ని గౌరవిస్తున్నారు. అంతేగాని మేమైతే చాలా గొప్ప వాళ్ళమని కాదు, మీకంటే మేము అతీతులమని కాదు. మీరు మమ్మల్ని గౌరవిస్తారు కాబట్టి ఇక్కడ సాధారణ వ్యక్తులు కూడా మమ్మల్ని గౌరవిస్తున్నారు. కానీ మీరేమంటున్నారు? మీరు బ్రాహ్మణ సేవ చేయడం వల్ల మీకు శక్తి వచ్చిందని మీరు చెప్తున్నారు. మీ పాదధూళికి శక్తి వచ్చింది మమ్మల్ని గౌరవించడం వల్లనే అని మీరు అంటున్నారు. కాదు, అది తప్పది. అది కాదు. మీరు అందరికి ధర్మం నేర్పించడానికి, అందరికి ఒక ఉదాహరణగా, ఒక ప్రామాణికంగా ఉండడానికి మీరు మమ్మల్ని గౌరవిస్తున్నారు. అంతేగాని మేము మీకు అతిథులం అని కానే కాదు. మేము మీకు ప్రతిఫలం కాదు. మీరు మేము సకల కోటి జీవరాశులు, మేము కూడా ఒకరి జీవులం అంతే.
సమస్తం చేసేది మీరే, పోషించేది మీరే, ఆ శక్తి ఇచ్చేది కూడా మీరే. ధర్మం యొక్క లక్ష్యం మీరే. కావున మీరే వివిధ అవతారాల్లో దాన్ని రక్షిస్తున్నారు. ధర్మం యొక్క లక్ష్యం కూడా మీరే. ధర్మం యొక్క అంతిమంగా ఎవరిని చేరుకోవాలి? ధర్మము భగవంతుని చేరుకోవాలి. ఆ ధర్మాన్ని కాపాడే భాగంగా మమ్మల్ని మీరు గౌరవిస్తున్నారు. ఎందుకని? అందరూ ధర్మ మార్గంలో నడవాలని. కాబట్టి మీరు వివిధ అవతారాలు ఎత్తుతున్నారు ఆ ధర్మాన్ని కాపాడాలని. కాబట్టి మీరే ధర్మాన్ని కాపాడుతున్నారు, మీరే బ్రాహ్మణుడు కాపాడుతున్నారు. కాబట్టి మా వల్ల మీకేం లాభం లేదు, కానీ మీ వల్లే బ్రాహ్మణుడికి లాభం. కాబట్టి మేమేం చేయట్లేదు ఇక్కడ. మీ అనుగ్రహం వల్లే భక్తులు ఈ భవసాగరం దాటగలరు. మరి మీకు ఇతరుల అనుగ్రహం అవసరం ఏముంది? అంటే భగవంతుడు చెప్పాడు, బ్రాహ్మణుల అనుగ్రహం వల్లనే నేను ఈ రోజు ఇన్ని రేవలు చేయగలుగుతున్నాం అంటున్నాడు. అందుకే వాళ్ళు అంటున్నారు, మీ అనుగ్రహం వల్లే మేము భవసాగరాన్ని దాటగలము. ఇతరుల అనుగ్రహం మీకు అవసరం ఏముంది? అసలు వేరే వాళ్ళు అనుగ్రహించడం వల్ల మీకు మురిగేది ఏముంది? ఇన్ఫాక్ట్ మీ అనుగ్రహం వల్లనే మేమందరం కూడా ఈరోజు ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతాం. లక్ష్మీదేవి మీ పాదసేవ కోసం తేనెటీగా మరియు తులసితో పోటీ పడుతుంది. ప్రతి ఒక్కరూ భగవానుడి సేవకులే అవ్వాలి తప్ప ఆయనకు మేలు చేయలేదు. మీరేమన్నారు? లక్ష్మీదేవి పదాల దగ్గర ఎందుకుంది అంటే, బ్రాహ్మణులు నడిచిన బాటలో ఆ పాదధూళి నాకు అంటుకునింది కాబట్టి ఆ పాదధూళి కోసం లక్ష్మీదేవి ఉంది అంటున్నారు. లేదా ఇంకొక మాట ప్రకారంగా అంటే, బ్రాహ్మణుల వల్ల భక్తుల వల్ల ఆ నేను మేలు పొందాను అనే భావనలు మీరు అంటుంటే కాదు. ఇక్కడ అందరూ కూడా మీ సేవకులేను, మీ సేవకులే అవ్వాలి అంతే తప్ప మీకు ఎవరు ఇక్కడ మేలు చేయలేరు. మీరు ఎవరికైనా సేవ అవకాశం ఇచ్చారు అని అంటే అది మీ అనుగ్రహం. అది ఆ సేవ వల్ల మీకు ఒరిగేది ఏం లేదు. భగవంతుడికి ఏమి జరగదు సేవ వల్ల. భగవంతుడికి ఎటువంటి లాభం లేదు, కానీ సేవ చేసిన వాళ్ళకి లాభం ఎక్కువ ఉంది. అది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఒకసారి మన సేవ చేస్తూ మనం గర్వపడుతూ ఉంటాం. అంటే నేను లేకపోతే ఈ సేవ ఎలా జరుగుతుంది, నేను లేకపోతే ఇది అసలు ఈ కార్యం జరిగే ఉండదు, నేను ఉండడం వల్లనే ఇదంతా ఇంత బ్రహ్మాండంగా అద్భుతంగా జరిగింది అనుకో. దేవుడు డబ్బులు ఇవ్వబట్టి, మేము వచ్చి వంట చేయబట్టి, మేము వచ్చి అలంకారం చేయబట్టి, కాబట్టి దేవుడు మా మీద ఆధారపడ్డాడు. ఈ గుడి మా మీద ఆధారపడింది. ఇక్కడున్న గురువులు సాధువులు మా మీద ఆధారపడ్డారు అని మనం గర్వపడుతుంటాం. కానీ ఇక్కడ కుమారులు చెప్తున్నారు, మనం డబ్బులు ఇవ్వడం వల్ల లాభం మనకి, మనం మంగళహారతికి వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల మనకి లాభం. ఆయనకేం ప్రాబ్లం లేదు. మనం వచ్చి వంట చేయడం వల్ల, అలంకారం చేయడం వల్ల మనకి లాభం ఉంది తప్ప ఆయనకేం లాభమే లేదు అక్కడ. మనం ఏమి చేయకపోయినా ఆయన స్వయంగా స్వీయ ఆనందపడగలుగుతాడు. స్వీయంగా ఆయన అన్ని చేసుకోగలుగుతాడు. ఆయన సర్వశక్తిమంతుడు, స్వతంత్రుడు. కాబట్టి ఇక్కడ కుమారులు అంటున్నారు, మీకేమి మేలు చేయలేని పరిస్థితి ఏం లేదు. లక్ష్మీదేవి పదల వరకు చూడడం వల్ల లక్ష్మీదేవి మీకేం మేలు చేయగలిగిందే లేదు. అది మీ వల్ల లక్ష్మీదేవికి లాభం ఉంది, మీ వల్ల మా అందరికి లాభం ఉంది తప్ప మేమెవరూ మీకు లాభం చేకూర్చలేము, మేలు చేకూర్చలేము. మీరు లక్ష్మీదేవి కంటే మీ శుద్ధ భక్తుల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. అలాంటప్పుడు బ్రాహ్మణ పాదధూళితో నిండిన మార్గంలో మీరు ఎలా పవిత్రమవుతారు? మీరు బ్రాహ్మణులకి
లక్ష్మీదేవికి ఎస్ భక్తుల మధ్య పోటీ ఉండొచ్చు దేని గురించి, భగవంతుని ఎలా సేవ చేసుకోవాలా అని. అట్లా ఏ భక్తులైతే ఎక్కువ సేవ చేస్తారో మీకు వారి పట్ల ఆసక్తి చూపిస్తారు. దీంట్లో లక్ష్మీదేవి ముఖ్యమేం కాకపోవచ్చు మీకు, ఎందుకంటే మీరు మీ మనసు కేవలం ఎవరు ఎక్కువ సేవ చేస్తారో వాళ్ళ మీద మీరు ఆసక్తి చూపిస్తారు. లక్ష్మీదేవి కంటే ఎక్కువ మంది భక్తులకి మీరు ఆసక్తి చూపిస్తున్నారు. అంటే ఇక్కడ బ్రాహ్మణులే ఆ సేవ చేయాలని రూల్ ఏం లేదు. బ్రాహ్మణుడు మాత్రమే అర్హత ఉందని లేదు. ఒక శూద్రుడు వచ్చినా, ఒక చండాలుడు వచ్చినా, ఎవరైనా సరే వాళ్ళ ప్రేమతో మీకు సేవ చేస్తే మీరు వాళ్ళ పట్ల ఆసక్తి చూపిస్తారు. అలాంటి భక్తుల వల్ల మీకు పేరు ప్రఖ్యాతులు రావచ్చేమో, కానీ వాళ్ళు ఎంత సేవ చేసినా మీరు పవిత్రం గారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ పవిత్రమైన వాళ్ళు, మీరు పరమ పవిత్రమైన వాళ్ళు, శుద్ధ సత్వంలో ఉంటారు. మీరు మీ వల్ల అందరూ పవిత్రం అవుతారే తప్ప వేరే వాళ్ళు మీకు సేవ చేయడం వల్ల మిమ్మల్ని ఎవరు పవిత్రం చేయలేరు. అంటే ఈ మాట ఎందుకు అంటున్నారు అంటే బ్రాహ్మణుల వల్ల నేను పవిత్రం అవుతాను అన్న పదం వాడాడు భగవంతుడు. మీరు చూస్తే గత ఆయన వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇన్ఫాక్ట్ బ్రాహ్మణుల వల్ల నేను పవిత్రం అవుతాను అనే పదం వాడాడు అక్కడ. అందుకనే కుమారులు అంటున్నారు, మీకు సేవ చేయడం వల్ల ఎవరు సేవ చేస్తారో వాళ్ళు పవిత్రం అవుతారే తప్ప బ్రాహ్మణులు ఎవరు సేవ చేస్తే వాళ్ళు పవిత్రం కాదు. అంటే భగవంతుడు పవిత్రమైన ప్రసక్తి లేదు. భగవంతుడు ఆల్రెడీ పవిత్రమైన వాడు, శుద్ధ సత్వంలో ఉండేవాడు. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఇవన్నీ మీరు ఏదైతే మీరు మమ్మల్ని పొగిడారో, మమ్మల్ని కీర్తించారో అది మీ గొప్పతనం, అది మీ అనుగ్రహం. మీరు కేవలం మమ్మల్ని కాపాడడం కోసం, ఒక ఉదాహరణగా అందరికీ ఒక దారి చూపించడం కోసం మమ్మల్ని మీరు ఈ విధంగా పోయారే తప్ప వాస్తవానికి సర్వము మూలే మీరేను. అంతా కూడా మీ వల్ల బ్రాహ్మణులు పవిత్రం అవుతున్నారు, మీ వల్ల ముల్లోకాలు పవిత్రం అవుతుంది, మీ పాదాల వల్ల అందరికీ ఆశ్రయం దొరుకుతుంది. అంతే తప్ప ఇక్కడ మా గొప్పతనం ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు భగవంతుడు ఈ విధంగా పలుకుతున్నారు అన్నమాట. వాళ్ళు ఈ విశ్వంలో 3 యుగాల్లో అవతరించి రక్షిస్తూ ఉన్నారు. దయచేసి సత్వగుణంతో తమో రజోగుణంలో నాశనం చేసి బ్రాహ్మణులు దేవతల్ని మేలు చేయండి. ఈ విశ్వాన్ని వివిధ అవతారాలతో మీరే రక్షించుకుంటూ వస్తున్నారు. మీరుండేదే సత్వగుణంలో, శుద్ధ సత్వగుణంలో మీరు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరే ఈ గుణాలు, రజోత్తమ గుణాలు మీరు నాశనం చేయండి. బ్రాహ్మణులకి దేవతలకి మీరే మేలు చేయండి. అంతేగాని దేవతలు బ్రాహ్మణులు మీకెవరు వాళ్ళు మేలు చేయలేరు. మీ వల్ల వాళ్ళు మేలు పొందుతారు, వాళ్ళకి మేలు అవుతుంది. మీరు బ్రాహ్మణులు గౌరవించకపోతే లేదా పూజించకపోతే సాధారణ వ్యక్తులు మిమ్మల్ని ప్రామాణికంగా తీసుకుని పూజా విధానాన్ని వదిలేస్తారు. మీరు కానీ పూజించలేదనుకోండి బ్రాహ్మణుల్ని, సాధారణ వ్యక్తులు కూడా ఇంకా పూజా విధానాన్ని వదిలేస్తారు వాళ్ళు. మీరు బ్రాహ్మణులు గౌరవిస్తారు కాబట్టి సామాన్య వ్యక్తులు కూడా బ్రాహ్మణులు గౌరవిస్తారు. మీరు బ్రాహ్మణులకి పూజ చేస్తున్నారు, మీరు చూపిస్తున్నారు కాబట్టి సామాన్య వ్యక్తులు కూడా మమ్మల్ని పూజిస్తున్నారు. అంటే మీరు ప్రామాణికమైనటువంటి మార్గాన్ని మీరు చూపిస్తూ 10 మంది చేత ఆ విధానాన్ని చేపిస్తున్నారు మీరు. కాబట్టి అది మీ గొప్పతనం. అది మీ వల్లే మేము గౌరవించబడుతున్నాం, అంతేగాని మా వల్ల మీకేం గౌరవం రావద్దు. కాబట్టి మీరు సత్వ నిధి, మీరు శుద్ధ సత్వానికి మీరే నిధి. కావున మంగళకర మార్గమును నాశనం చేయాలని కోరు. మీరు ముల్లోకాలకు అధిపతి, విశ్వ పోషకులు మీరే.
కావున వినమ్ర ప్రవర్తన కారణంగా మీ శక్తి ఏమాత్రం తగ్గదు. ఇంకా చెప్పాలంటే అది మీ దివ్యమైన లీల. ఇప్పుడు కుమారులు అంటున్నారు, మీరు సత్వగుణానికి మీరు నిధి కాబట్టి మీరు ధర్మ మార్గాన్ని ఎప్పుడు కూడా నాశనం చేయరు. అందరి ధర్మ మార్గంలో నడిపిస్తారు. అది మంగళకరమైనటువంటి మార్గం అది. కాబట్టి మీ వినమ్ర ఈ ప్రవర్తన వల్ల, అంటే బ్రాహ్మణుల్ని మీరు అంత గొప్పగా చూసుకునేటువంటి మీ వినమ్ర ప్రవర్తన కారణంగా మీ పవిత్రత, మీ శక్తి ఏమాత్రం తగ్గదు. ఇంకా చెప్పాలంటే ఇదంతా మీ లీల. కాబట్టి భగవంతుడి లీలలో భాగంగా అందరినీ గౌరవిస్తాడు, అందరికి తగు స్థానం ఇస్తాడు, అందరినీ గొప్పగా కీర్తిస్తాడు తప్ప వాస్తవానికి భగవంతుడే సమస్తము. భగవంతుడి వల్లనే అందరూ ఇక్కడ ప్రశాంతంగా ఆనందంగా ఉండగా అని చెప్పి వాళ్ళు గ్రహించారు. నేను మీ తప్పు చేయని సేవకులను శపించామని అర్థమైంది. మీరు వారికి లేదా మాకు ఏ దండన విధించినా మేము స్వీకరిస్తాము. ఇప్పుడు చూడండి, బ్రహ్మకుమారులు కూడా వాళ్ళు వినమ్రత ప్రదర్శిస్తున్నారు ఇక్కడ. ఏమని? మాకు అర్థమైంది, మేము ఒకవేళ మీ సేవకులైనటువంటి జై విజయుల్ని మేము శపించామని మాకు అర్థమవుతా ఉంది, మేము తప్పు చేశామని మాకు అర్థమైంది. ఇప్పుడు మీ ఇష్టం, దండన వాళ్ళకి ఇస్తారా లేకపోతే మాకే ఇస్తారా? మీరు మాకు విధించినా కూడా మేము స్వీకరిస్తాం ఆ దండన అని చెప్పి చాలా ఇక్కడ మీరు కానీ గమనిస్తే దేవిజీలు కావచ్చు లేదా బ్రహ్మకుమారులు కావచ్చు, ఇద్దరు వాళ్ళ తప్పును గ్రహించి వినమ్రంగా వాళ్ళ యొక్క తప్పుని క్షమించమని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నారు. ఇప్పుడు మనకు గమని ఇదంతా గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న భక్తులు, దేవిజీలు, అలాగే బ్రహ్మకుమారులు కూడా. అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి ఏదో చిన్న తప్పు జరిగితే వాళ్ళే క్షమించమని చెప్పేసి వేడుకుంటున్నారు. అలాంటప్పుడు మనలాంటి వాళ్ళు తప్పు చేస్తే క్షమించుని అడగడంలో ఏమైనా తప్పు ఉందా? వాళ్ళ తప్పులు కానీ గ్రహించిన వెంటనే వాళ్ళు ఎంతో వినమ్ర భావంతో వాళ్ళు వచ్చి క్షమించమని వాళ్ళు వేడుకుంటున్నారు. కానీ మనం భక్తులతో వ్యవహరించేటప్పుడు అనేక తెలిసి తెలియక మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ తప్పు చేసామని మనం గ్రహించినప్పుడు దాన్ని సమర్థించుకోవడం, దాన్ని మనం అది నేను అలా చేయలేదు అని చెప్పి మళ్ళీ మనం వాదించడం అది మంచిది కాదు. ఎందుకంటే క్షమించమని అడగడంతోనే భగవుడికి అనుగ్రహం ఇంకా ఎక్కువ వస్తుంది. మనం భక్తుల యొక్క అనుగ్రహం ఇంకా ఎక్కువ వస్తుంది. ఆ ఒక చిన్న పదం బయటికి రావాలి అని అంటే మన అహంకారం బద్దలు కావాలి, మన గర్వం బద్దలు కావాలి. సో అహంకారం గర్వం బద్దలైనప్పుడు మన నుంచి శాశ్వతంగా బయటపడిపోతుంది. సో అందువల్ల పెద్దవాళ్ళకి ఇప్పుడు సారీ లేదా క్షమించమని అడగలేక శాశ్వతంగా ఈడు ఇంకా కర్మను అనుభవిస్తామా, ఒకసారి క్షమించమని అడిగి ఈ కర్మ నుంచి బయటపడదామా? చాయిస్ మళ్ళీ మందే. సో ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ అంటే కొన్ని పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉన్నప్పుడు మన పాత వాసనల వల్ల, పాత మన అలవాట్ల వల్ల మనం ఒక మాట అటు ఇటు అనొచ్చు, తప్పేం లేదు, జరగచ్చు. అది భగవంతుడు తనని క్షమిస్తాడు. అది అంటే లోపల మనకి కక్ష కార్పణ్యాలు లేకుంటే ఇబ్బంది ఏం లేదు. ఇది ప్రతిసారి
ప్రతిసారి మనం తప్పు చేయకపోవచ్చు, తప్పు ఏం చేయం మనం. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు, ఒక పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే మన పాత సంస్కారాలు బయటకు వస్తాయి. అలా పొరపాటున బయటకు వచ్చినప్పుడు అదేమి భగవంతుడు సీరియస్ గా తీసుకోడు ఆ విషయాన్ని. కానీ మనం వెంటనే గ్రహించి, అరే ఇది అనవసరంగా నా పాత సంస్కారాలు, పాత వాసనలు మళ్ళీ నన్ను కోపం తెప్పించాయి, మళ్ళీ నన్ను మాట తోలనాడేటట్టుగా చేసాయి. దానివల్ల వీళ్ళు ఇబ్బంది పడ్డారు, కష్టపడ్డారు. కాబట్టి నేను వెంటనే వాళ్ళ క్షమాపణ అడగడం నా యొక్క సంస్కారం. అది నేను తప్పకుండా నేను చెయ్యాలి అని అనుకుంటే వెంటనే ఆ అపరాధం పోతుంది. కానీ మనం సమర్థించుకుంటూ పోతే అది కరెక్టే అనుకొని మనం నమ్మి ముందుకెళ్తే ఖచ్చితంగా మన భక్తిలో పతనం అయిపోతాం. ఎందుకంటే భగవంతుడు నిన్న కూడా మనం డిస్కస్ చేసాం. అంటే మనం నవ్వుతూనో లేకపోతే వేరే వాళ్ళు హేళన చేసేట్టునో లేకపోతే మనకు కావాలని చేసిన ఎదుటి వాళ్ళకి ఆ శక్తి లేకపోవచ్చు, ఎదుటి వాళ్ళకి అంత సామర్థ్యం లేకపోవచ్చు, మిమ్మల్ని ఎదిరించేంత సామర్థ్యం లేకపోవచ్చు. అది ఖచ్చితంగా మనసులో వాళ్ళు బాధపడితే ఆ బాధని వారు భగవంతుడు వేడుకున్నారు అనుకోండి, అప్పుడు భగవంతుడు తను బాధపడడం చూసి మన భక్తిలో మన నాశనం అయిపోతుంది. కాబట్టి ఇక సమర్థించుకోవడం కంటే కూడా గా ఒక మాట చక్కని క్షమించని అడిగేస్తే అక్కడ పనైపోతుంది. ఆ బ్యాగేజ్ మనం అవసరంగా మోసుకోవాల్సిన అవసరం లేదు. అనవసరంగా వాళ్ళ మీద ఆ కక్షలు కార్పణ్యాలు తీసుకుపోవాల్సిన అవసరం లేదు. అలా తీసుకెళ్తే ఎక్కువ ఇబ్బంది పడేది, కష్టపడేది మనమే. ఎక్కువ కష్టపడేది మనమే. కాబట్టి అది ఎప్పటికెప్పుడు మనం ఏం చేయాలో, మన వల్ల ఏదైనా తప్పు జరిగింది అంటే పొరపాటులో తెలుసో తెలియకుండా ఏదో ఒక విధంగా మనం వెంటనే క్షమించమని అడిగేస్తే అక్కడ బ్యాగేజ్ అయిపోతుంది. ఒక్కసారి మనం క్షమించమని అడిగిన తర్వాత వాళ్ళు కానీ ఇంకా కక్ష పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు కానీ ఇంకా మన మీద ఆ ద్వేషం పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు అపరాధం వాళ్ళు అవుతుంది, మంది కాదు. అప్పుడు అట్లా అని చెప్పేసి మనం ప్రతిసారి తప్పుల మీద తప్పులు చేస్తే దాన్ని క్షమించండి 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 కాదు. ఒకసారి మనం క్షమించని అడిగితే మళ్ళీ మనం వాళ్ళకి అటువంటి వ్యవహారం చేయకుండా అలా ప్రవర్తించకుండా మనం ఇంకా జాగ్రత్త ఎక్కువ పడాలి. పోయినసారి మనం ఈ మాట అనడం వల్ల వీళ్ళు కష్టపడ్డారు కాబట్టి మళ్ళీ జీవితంలో మళ్ళీ ఆ మాట ఎవరిని అనకూడదు అని మనం అనుకోవాలి. అంతేగాని క్షమించమని చెప్పని చెప్పారు కదా అని చెప్పేసి మళ్ళీ అదే తప్పు మళ్ళీ చేస్తారు. క్షమించమని చెప్పేసి అడిగితే అయిపోతుంది కదా, కాబట్టి వాళ్ళు ఏది పట్టేది మాట్లాడదు కాబట్టి అది కాదనమాట. ఇది ఉద్దేశం అది కాదు. మన ప్రవర్తన మారాలి, మన తీరు మారాలనే ఉద్దేశం అనమాట. అప్పుడు భగవంతుడికి అనుగ్రహం వస్తుంది. కాబట్టి కుమారులు కూడా అది గ్రహించి వెంటనే వాళ్ళు క్షమించమని భగవంతుడు అడుగుతూ, మీరు ఏ దండం ఇచ్చినా సరే మీరు సిద్ధము అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు పరిస్థితిని చక్కదిద్దాడు భగవంతుడే. పరిస్థితిని చక్కదిద్దాడు అనమాట. చక్కదిద్దాడు. వారు రాక్షసులు అవడం అనే దండన నేను విధించిందే, కాకపోతే వారు నాపై కోపంతో ధ్యానంతో త్వరగా తిరిగి నా వద్దకు వచ్చేస్తారు. ఫైనల్ గా కృష్ణ అంటాడు అనమాట, భగవంతుడు అంటాడు ఏమని, వాళ్ళు రాక్షసులు అవడం అనేది అది నేను విధించిందే, నేను విధించిందేం కాదు. ఎందుకని అంటే భగవుడికి వీర్య రసం కావాలి. అంటే ఎవరైనా కావాలన్నమాట, ఆయనకి పోట్లాడడానికి, ఫైట్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి. అప్పుడు ఫైట్ చేయడానికి
తన భక్తుల్నే రాక్షసులుగా కింద పంపిస్తున్నాడు. ఎందుకంటే అధర్మాన్ని ఎదిరించాలి అనేటువంటి ఆ విషయాన్ని సామాన్యమైన మనలాంటి వాళ్ళకి నేర్పించడానికి, ధర్మాన్ని నిలబెట్టాల్సి వస్తే ఒక్కసారి మన యుద్ధం కూడా చేయాలి, మళ్ళీ వాళ్ళు మనకు కూడా చంపాలి, మనము ఆ ధర్మం కోసం నిలబడాలి అన్న ఆ విషయం చెప్పడానికి నా భక్తుల్ని నేను రాక్షసులుగా కింద పంపిస్తున్నాను. దాంట్లో భాగంగా ఆ నీళ్ళ భాగంగానే ఇక కోపం వచ్చింది. అయితే మీరు శపించారు, అయితే దయచేసి ఆ శాపం కారణంగా వాళ్ళు శాశ్వతంగా భూలోకంలో ఉండకూడదు. వాళ్ళు నా మీద కోపంతో ఆ కోపంలోనే ధ్యానం చేస్తూ వాళ్ళు తిరిగి నా వద్దకు వాళ్ళు వచ్చేయాలి. ఆ జై విజయులే మనకి యుగాల్లో వాళ్ళు రాక్షసులుగా వస్తున్నారు. ఇప్పుడు ఈ యుగంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా వాళ్ళు వస్తున్నారు. శిశుపాలుడుగా దంతవక్రుడుగా వస్తున్నారు. సో రావణాసురుడు కుంభకర్ణుడుగా వస్తున్నారు. సో ఆ జై విజయులే మీరు వాళ్ళ ప్రవర్తన కానీ చూసారనుకోండి, నిత్యం వాళ్ళు భగవంతుణ్ణి వాళ్ళు ద్వేషిస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ కోపంతో భగవంతునే తలుచుకుంటున్నారు. వాళ్ళు కోపంతో భగవంతుని తలుచుకుంటారు. వాళ్ళు అలా భగవంతుని తలుచుకుంటూనే వాళ్ళు మరణిస్తున్నారు. మరణించిన తర్వాత వాళ్ళే తిరిగి వైకుంఠానికి వచ్చేస్తున్నారు. అదే ఇక్కడ భగవంతుడు కోరుకుంది కూడా. అందుకే కుమారులు ఆ దేవుడిని అడుగుతారు అనమాట. అప్పుడు మీరు ఏడు 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 తరాలు భూమి మీదే భక్తులుగా భక్తులుగా వెళ్తారా, లేకపోతే 3 తరాలు రాక్షసులుగా వెళ్తారా? మీరు రాక్షసులుగా వెళ్ళే పని అయితే 3 తరాల తర్వాత మీరు వచ్చేస్తారు. అదే మీరు భక్తులుగా వెళ్ళాలనుకుంటే 7 తరాలు దాటి మీ తర్వాత వస్తారన్నాడు. అప్పుడు జైవిజులు అంటారు, మేము భగవంతుడు దూరంగా ఆయన భక్తులాగా 7 తరాలు ఉండడం కంటే రాక్షసులుగా మేము 3 తరాలు మేము బయటకు వచ్చేయడం మంచిది అని చెప్పి వాళ్ళు రాక్షసులుగా తయారవుతారు. ఎందుకంటే మేము ఎక్కువ కాలం భగవంతుని యొక్క వైకుంఠ సేవను వదిలేసి మేము భూలోకంలో ఉండలేము. పర్వాలేదు, మేము రాక్షసులుగా వెళ్తాము, రాక్షసులుగా భగవన్ చేతిలో మేము చెప్పబడతాము, మేము తిరిగి త్వరగా వచ్చేయాలనుకుంటాము. భగవాన్ కోరుకుంది కూడా అదే. సో వాళ్ళు త్వరగా తిరిగి వచ్చేయాలి నా దగ్గరికి. కాబట్టి జై విజయులే ఆ జై విజయులే ఇప్పుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా వస్తున్నారు అని చెప్పి బ్రహ్మ దేవతలు చెప్తున్నారు అనమాట. ఆ క్రమం అంటే ఎందుకు ఈ అంధకారం వచ్చింది, ఎవరు వీళ్ళు, ఎలా వచ్చారు వీళ్ళు ఇక్కడికి, ఈ భూమికి ఎందుకు వస్తున్నారు వాళ్ళు అంటే బ్రహ్మ ఈ కథ వృత్తాంతం అంతా చెప్పుకుంటూ వస్తాడు అనమాట. సో ఈ
ఈ జై విజయులే వాళ్ళు, అందుకే వాళ్ళు కోరుకున్నారు కూడా కుమారులు ఏమని, మీరు మమ్మల్ని మీ దండను మేము స్వీకరిస్తాము, మీరు మమ్మల్ని ఎక్కడికైనా పంపించండి, కానీ మేము నిత్యం భగవంతుని మాత్రమే ధ్యానిస్తూ ఉండాలి, ఆయనే తలుచుకుంటూ ఉండాలని వాళ్ళు అడిగారు. కాబట్టి కుమారులు వాళ్ళని రాక్షసులుగా పుట్టించినప్పటికీ కూడా రాక్షసులుగా వాళ్ళు నిత్యం కోపంతో, ద్వేషంతో భగవంతుని వాళ్ళు నిత్యం తిట్టుకుంటూనే ఉన్నారు. అంటే ఆ విధంగా వాళ్ళు తలుచుకుంటూనే ఉన్నారు భగవంతుని, వాళ్ళు ఎప్పుడు వదల భగవంతుడు. శిశుపాలుడు పదే 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 కృష్ణుని నిరంతరం ద్వేషిస్తూనే ఉన్నాడు. సో ఆ విధంగా మనం గమనిస్తుంటే కనుక, సో భగవంతుడు కోరుకున్నట్టుగానే భగవంతుడి లీలలో భాగంగా వాళ్ళు ఆ విధంగా వాళ్ళు చేయగలిగారు. సో ఇంకా ఏం చెప్పారు భగవంతుడు చూద్దాం. భగవంతుడిని వైకుంఠాన్ని ఆనందంగా దర్శించుకున్న కుమారులు ప్రదక్షిణం చేసి అనుమతి తీసుకొని నిష్క్రమించారు. భగవంతుడు చెప్పాడు ఇప్పుడు వాళ్ళకి, వాళ్ళు తిరిగి త్వరగా దగ్గరకు వచ్చేయాలి, వాళ్ళు రాక్షసులు అవడం అనేది మంచిదేను, అది తిరిగి దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా బ్రహ్మకుమారులు ఏమనుకున్నారు, సరే అట్లా కానివ్వండి, మీ యొక్క కోరిక అదే అయితే అది అలాగే జరగనివ్వండి అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఇంకా భగవంతుడిని వైకుంఠాన్ని చూసాము అన్న వాళ్ళ ఆనందంతో, దర్శించుకున్న వాళ్ళ ఆనందంలో భగవంతుని దర్శనం చేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. అంటే అక్కడి నుంచి కుమారులకి వెళ్ళిపోయారు. ఇప్పుడు భగవంతుడు జై విజయులతో అంటున్నాడు అనమాట. జై విజయులతో మాట్లాడుతున్నారు ఇప్పుడు భగవంతుడు. మీరు భౌతిక ప్రపంచానికి వెళ్ళండి, భయపడాల్సిన అవసరం ఏం లేదు, రాముల శాపాన్ని నేను రద్దు చేయగలిగే వాడినే, కానీ నేను పెట్టిన నియమాలు నేనే ఉల్లంఘించదలుచుకోలేదు. అంటే రాముల శాపం నేను కావాలంటే నేను నివారించుండొచ్చు, రాముల శాపం నేను ఆపేసి ఉండొచ్చు, కానీ నేనే ఒకప్పుడు చెప్పాను కదా బ్రాహ్మణుల శాపానికి గురైతే మంచిది కాదు అని. బ్రాహ్మణుల శాపం చాలా శక్తివంతమైన నేనే చెప్పాను కదా. ఇప్పుడు నేను వాళ్ళ శాపాన్ని నేను కానీ ఆపేస్తే, రద్దు చేస్తే, అప్పుడు నేను చెప్పిన నేనే ఉల్లంఘించిన వాడు అవుతాను కదా. కాబట్టి ఆ పని నేను చేయను, మీరు దయచేసి ఆ శాపాన్ని స్వీకరించి మీరు భౌతిక ప్రపంచానికి వెళ్ళిపోండి, కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఈ శాపం కేవలం వాళ్ళు ఇచ్చిందే కాదు. ఒకసారి నేను నిద్రిస్తుండగా మీరు లక్ష్మీదేవిని ద్వారం వద్దని ఆపినందుకు ఆమె కూడా కోపానికి గురై భవిష్యత్తులో మీరు వైకుంఠాన్ని వదులుతారని అప్పుడే చెప్పినాను. ఇది కేవలం ఈ శాపం కేవలం బ్రహ్మకుమారుల వల్ల రాల. ఇంతకుముందు ఒకసారి నేను నిద్రిస్తుండగా మీరు లక్ష్మీదేవిని కూడా ఆపారంట, మీరు వైకుంఠంలో, వైకుంఠ ద్వారం దగ్గర. అప్పుడే ఆమె కోపానికి గురైంది. సో ఆ రోజు ఆమె అనింది, ఒకసారి వీళ్ళు ఖచ్చితంగా నన్ను ఆ సేవకు వీళ్ళు ఆపారు కాబట్టి ఒకసారి వీళ్ళు వాళ్ళ సేవకు దూరం అవుతారు, వైకుంఠాన్ని వాళ్ళు వదులుతారని ముందే ఆమె చెప్పింది. సో ఆమెని ఇబ్బంది పెట్టిన కారణంగా, అలాగే ఇప్పుడు కుమారుల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టిన కారణంగా ఇవన్నీ క్రోడీకరించి ఈరోజు మీరు ఈ పరిస్థితికి వచ్చారు. అయినా కూడా పర్వాలేదు, కోపంతో నాపై ధ్యానం చేయడం ద్వారా ఈ బ్రాహ్మణి శాపాన్ని అధిగమిస్తారు, త్వరగా తిరిగి వస్తారు. మేబీ మీ మనస్తత్వం రాక్షస మనస్తత్వం అవ్వచ్చు, కానీ మీరు నిరంతరం ధ్యానం చేయడం వల్ల వీర్య రసంలో నేను మీతో 3 అవతారాల్లో మీకు నేను ఆనందం పొందుతాను. అంటే భగవంతుడు కూడా యుద్ధం చేయాలి, పోట్లాడాలని ఆయనకు కలిగినటువంటి ఆ కోరిక తీర్చుకోవడానికి భగవంతుడు ఈ సన్నివేశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. సో వాళ్ళు రాక్షసులుగా అయిన తర్వాత వాళ్ళతో యుద్ధం చేస్తూ తన వీర్య రసాన్ని తాను ఆస్వాదిస్తున్నాడు అన్నమాట భగవంతుడు.
కాబట్టి మీరు ఎప్పుడు నన్నే తలుచుకుంటూ ఉంటారు, నా మీద కోపంతో ఉండొచ్చు, కానీ నన్నే తలుచుకోవడం వల్ల ఆ బ్రాహ్మణి శాపం కంప్లీట్ గా తొలగిపోతుంది. త్వరగా అందరికి మీరు తిరిగి వచ్చేస్తారు. ఆ విధంగా ద్వారం వద్ద జయ విజయులతో పలికిన తర్వాత భగవంతుడు ఆయన నామానికి వెళ్ళిపోయాడు. ఇక వైకుంఠం లోపలికి వెళ్ళిపోయాడు. ఇదంతా ద్వార పాలకులు ద్వారం దగ్గర జయ విజయులు ఉండిపోయారు. మీరు కానీ గమనిస్తే కుమారులు మాత్రం వైకుంఠం లోపల ప్రవేశించలేకపోయారు. వాళ్ళు కూడా ద్వారం మధ్య ఉంటూ భగవంతుడి దగ్గర వాళ్ళు భగవంతుని దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే కుమారులు కూడా శుద్ధ భక్తులు కాదు. కుమారులు నిరాకార బ్రహ్మం ద్వారా, ఆ తర్వాత బ్రహ్మ యొక్క జ్ఞానం ద్వారా తర్వాత వాళ్ళు భగవంతుని దర్శించుకునే అవకాశం వచ్చింది. వాళ్ళు శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం ఈ నవవిధ భక్తితో వాళ్ళు భక్తులు కాల. వాళ్ళు జ్ఞాన మార్గంలో వాళ్ళు తర్వాత భక్తులయ్యారు. సో జ్ఞాన మార్గంతో భక్తులు అవడం వల్ల వాళ్ళకి వెంటనే వైకుంఠ ప్రవేశం జరగల. అదే కాని వాళ్ళు భగవంతుని శ్రవణం, కీర్తన, స్మరణంతో ఆ నవవిధ భక్తితో వాళ్ళు కానీ సేవించి ఉండుంటే వాళ్ళు వైకుంఠంలోకి వెళ్ళిపోయి అప్పుడే వాళ్ళు శాశ్వతంగా ఉండిపోయేవాళ్ళు. కాకపోతే ఇక్కడ వాళ్ళు యోగ మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం ద్వారా ఎవరైతే భక్తిలోకి వస్తారో వాళ్ళకి అంత సులభంగా వైకుంఠంలో భగవంతుడికి అత్యంత రహస్య సేవల్లోకి వాళ్ళకి ప్రవేశం దొరకదు. వాళ్ళు సారూప్యాలతో వాళ్ళంటే వాళ్ళు ఆ సాలోక్యలోనో వాళ్ళ యొక్క ముక్తి ఉంటుంది, వాళ్ళ మోక్షం. సాలోక్య అంటే మేబీ వాళ్ళ వైకుంఠంలో ఉండొచ్చు. సాలోక్య అంటే ఒకే లోకంలో భగవంతుడితో పాటు మోక్షం పొందొచ్చు. కానీ వాళ్ళకి భగవంతుడి యొక్క అంతర్గత సేవల్లో వాళ్ళకి అవకాశం దొరకదు. ఎవరైతే శ్రవణం, కీర్తనం, స్మరణం ఈ పద్ధతుల్లో ఎవరైతే భగవంతుడు సేవ చేసుకుంటారో వాళ్ళు వైకుంఠంలో అంతర్గత సేవల్లో సేవ దొరికే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కుమారులు ఇప్పుడు భక్తులయ్యారు, కానీ వాళ్ళు వచ్చినటువంటి దారి నిరాకార రూపంకి జ్ఞాన మార్గంలో వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇంకా చాలా టైం పడుతుంది అన్నమాట. పైగా వాళ్ళు సఖ్యరసంలో లేకపోతే వాత్సల్య రసం, మాధుర రసం అనేది వాళ్ళకి దొరకదు. వాళ్ళకి ఆ సంబంధం దొరకదు. వాళ్ళకి గట్టిగా దొరికితే శాంతరసం దొరుకుతుంది. ఇంకా కొంచెం అధిగమిస్తే దాస్య రసం దొరకొచ్చేమో. శాంతరసం అంటే కన్ఫర్మ్డ్. ఓకే, కానీ అట్లాంటి ఒక సంబంధంలో వాళ్ళు భగవంతుడితో వైకుంఠంలో ఉంటారు. కానీ చైతన్య మహాప్రభు చెప్పిన మార్గంలో ఎవరైతే శ్రవణం, కీర్తన, స్మరణంలో భగవంతుడిని నిరంతర సేవల్లో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వైకుంఠం, గోలోకంలో అంతర్గత సేవలు దొరుకుతాయి. కాబట్టి ఈ విధంగా కుమారులు వైకుంఠంలో ప్రవేశించలేక వాళ్ళు ద్వారం వద్దనే భగవంతుని దర్శించుకొని భగవంతు దర్శనం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే బ్రహ్మ కథ వృత్తాంతం ముగించాడు. సో జయ విజయులు బ్రహ్మ శాపం వల్ల వారు తేజస్సును కోల్పోయి వైకుంఠం నుండి పడిపోయారు ఇప్పుడు. సో భగవంతుడు చెప్పాడు కదా, ఇంక మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు వాళ్ళు వైకుంఠం నుంచి వాళ్ళు ఇప్పుడు భౌతిక ప్రపంచంలో వచ్చేసారు. వాళ్ళు రావడంతో వైకుంఠంలో వాళ్ళకున్న వర్చస్సు, ఆ కాంతి, ఆ శక్తి కోల్పోయారు అన్నమాట. వారు పడిపోతున్నప్పుడు దేవతలందరూ ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు. అరే, దేవతలు కూడా చాలా బాధపడ్డారు అనమాట. జైవిజులు చూడు ఎట్లాంటి ఒక పరిస్థితి వచ్చిందో, వైకుంఠం నుంచి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు భూ ప్రపంచానికి వస్తున్నారు అని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఎన్నో జన్మల తర్వాత ఒక జీవుడు వైకుంఠం వెళ్తున్నారంటే దేవతలు సంబరాలు చేస్తారు, ఉత్సవాలు చేస్తారు. అలాగే ఒక వ్యక్తి వైకుంఠం నుంచి మళ్ళీ తిరిగి భూలోకం మీద పడుతున్నాడు అంటే వాళ్ళు చాలా బాధపడతారు. ఇలా చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, చాలా మంది అనుకుంటుంటారు
మనం ఇప్పటివరకు దేవతలను పూజిస్తా సడన్ గా ఇప్పుడు కృష్ణుడి కానీ మనం పూజిస్తే ఆ దేవతలు కోపడతారేమో, ఆ దేవతలు ఇప్పుడు మన మీద కక్ష సాధిస్తారేమో అని వాళ్ళు ఎప్పుడు కన్ఫ్యూజన్ లో డైలమాలో ఉంటారు అన్నమాట. కానీ దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది, వాస్తవానికి వైకుంఠం విశ్వభక్తి చేసుకుని వైకుంఠం వెళ్ళిపోతుంటే దేవతలు ఎంతో సంతోషపడతారు. అదే పొరపాటున వైకుంఠం నుంచి మళ్ళీ కింద పడిపోతే మనకి దేవతలు ఎంతో బాధపడతారు. అయితే మనకు డౌట్ రావచ్చు ఇక్కడ, వైకుంఠం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కిందకి ఎందుకు వస్తున్నారు? వాళ్ళు వైకుంఠం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు కదా అంటే చెప్పాం కదమ్మా, ఇది కృష్ణుడి యొక్క లీల. ఆయన వీరి రసాన్ని ఆయన ఆస్వాదించడం కోసం ఒకటైతే, రెండు, ఆయన తన సొంత భక్తుల్నే రాక్షసుల్లాగా చిత్రీకరించి వాళ్ళతో యుద్ధం చేయడంతో ధర్మం మీద ఎలా పోరాడాలి, ధర్మం కోసం ఎలా పోరాడాలి, ఆ యొక్క విధానం ఏంటి, అది మనలాంటి వాళ్ళకి నేర్పించడానికి. అలాగే ఇక్కడ బ్రాహ్మణుని ఏ విధంగా మనం చూసుకోవాలి, ఏ విధంగా మనం గౌరవించాలి, అలాంటి ఒక లీల మనం చెప్పడానికి భగవంతుని యొక్క ఈ లీల అనేక పాఠాలు మనకు నేర్పిస్తాయి, అనేక విధానాలు మనకు చూపిస్తాయి. ఆ విధంగా మనం చూస్తే కనుక ఈ కశ్యపుడు ఇప్పుడు ఆ జై విజయులు ఇప్పుడు భూమి మీద పడి వాళ్ళు కశ్యపుడి యొక్క వీర్యం ద్వారా స్థితి గర్భంలోకి వాళ్ళు ప్రవేశించారు వాళ్ళు. కాబట్టి హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుడు ఇద్దరు కూడా వాళ్ళెవరు ఆ జన్మాంతం వాళ్ళు రాక్షసులేం కాదు, వాళ్ళు సాక్షాత్తు భగవంతుడి యొక్క భక్తులు, జై విజయులు. వాళ్ళు ఈ భూమికి వచ్చారు. అంటే ఇక్కడ దేవతలు ఏంటి కారణం? అంత అంధకారం అయిపోయింది, చీకటి అయిపోయింది, ఏం జరుగుతుంది ఇక్కడ అంతా, దయచేసి మాకు వివరించని దేవతలు బ్రహ్మ అడిగినప్పుడు ఆ బ్రహ్మ ఈ కథ అంతా చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. కాబట్టి విదురుడు మైత్రేయుడు కూడా అడుగుతున్నాడు. మైత్రేయుడు హిరణ్యాక్షుడి గురించి, ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి, ఆయన వరాహుడితో ఉన్నటువంటి ఈ ఘటన, ఈ యుద్ధం ఎలా జరిగిందని అని అడిగిన దానికి మైత్రేయుడు ఈ బ్రహ్మ దేవత జరిగిన ఈ సంభాషణని ఆయన్ని గుర్తు చేసుకొని వివరిస్తున్నారు అన్నమాట. సో ఆ విధంగా మనకు కారణం దొరికింది. ఇప్పుడు నెక్స్ట్ అధ్యాయంలో వాళ్ళు ద్వితీయ గర్భం నుంచి బయటికి రాగానే ఇక్కడంతా వాతావరణం ఎలా ఉంది, ఆ తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ వల్ల ఇతరులు ఎంత ఇబ్బంది పడ్డారు, తర్వాత హిరణ్యాక్షుడు ఏ విధంగా భూమిని గర్భదక సముద్రం ఎలా పడేశాడు, ఆ తర్వాత వరాహుడు ఎలా వచ్చాడు, ఇవన్నీ కూడా మనం ముందు మనం చూసుకుంటాం. 17, 18, 19 ఈ 3 అధ్యాయాలు హిరణ్యాక్షుడు వరాహుడు మధ్య జరిగినటువంటి ఆ యొక్క లీల, వాటి వివరణ ఉంటుంది అన్నమాట. మొత్తం 3 అధ్యాయాలు కేటాయించారు. సో 17, 18, 19 సో 3 అధ్యాయాలు అన్నమాట. సో మళ్ళీ మనం రేపు చూద్దాము. శ్రీమద్ భాగవతం ఈ జగద్గురు శ్రీల ప్రభుపాద అనంత కోటి వైష్ణవ